పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రమే పొడి వాతావరణం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు తక్కువగా ఉంటాయి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, పూర్తి సమాచారాన్ని ప్రాంతాల వారీగా తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉంటుంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ప్రాంతాల వారీగా సింగరాయకొండ, చీరాల, బాపట్ల, రేపల్లె, వినుకొండ, మార్కాపురం, కదమ్మం, కనిగిరి, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, ఉండవల్లి, నున్న, విజయవాడ ప్రాంతాల్లో అత్యధికంగా ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. ఇక ఆ తర్వాత అనకాపల్లి, కాకినాడ, తుని, తణుకు, భీమవరం, నరసాపురం, ఏలూరు, రాజమండ్రి, సోమవరం, అసరావుపేట, అరకు, సాలూరు, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, ఆ తర్వాత సింహాచలం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతము, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. కానీ ఆకాశం మేఘావృతమే, 1-2 చోట్ల చిరుజల్లు ఉంటాయి. చలి తీవ్రత పూర్తిగా తగ్గుతుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. నెల్లూరులో చిరుజల్లుడు. థ్యాంక్ యూ.